బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. ఇక ఆయన 12వ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం అయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ నబీన్ ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. 2020 నుంచి 2026 వరకు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పనిచేశారు. ఆయన పదవీ కాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగింది. నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికై బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక కాయస్థ వర్గానికి చెందిన 45 ఏళ్ల నితిన్ నబీన్ ప్రస్తుతం బీహార్ కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్థానంలో ఈయన బీజేపీ చీఫ్ పదవిని చేపట్టనున్నారు. తద్వారా తక్కువ వయసులోనే బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన నేతగా నబీన్ చరిత్ర సృష్టించనున్నారు. ఇక బీహార్ బీజేపీ సీనియర్ నేత నాటి ఎమ్మెల్యే నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా 2006లో ఆకస్మికంగా చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు నితిన్ నబీన్ పార్టీ అధిష్టానం ఆయనకు అవకాశం ఇచ్చింది. ఇక అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి తొలిసారిగా బరిలోకి దింపింది. ఏకంగా 60,000 ఓట్ల మెజారిటీతో నబీన్ గెలిచారు. అప్పటి నుంచి వరుసగా దాదాపు 2 దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. తాజాగా బీహార్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా 51,000 మెజారిటీతో బంకీపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలా కేవలం 45 ఏళ్ల వయసులోనే ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా పలుమార్లు పనిచేశారు. ప్రస్తుతం నితీష్ ప్రభుత్వంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు నబీన్. గతంలో యువ మోర్చాలో కూడా ఆయన పనిచేశారు. ఇక రాష్ట్ర ఇన్ఛార్జిగా వ్యవహరించారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.